నమస్తే అండి. ఈరోజు టీడీపీ పార్టీ యొక్క 44వ పుట్టినరోజు అనమాట. 44 సంవత్సరాలు అయింది పార్టీ పెట్టి. దీంతో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ప్రతి నియోజకవర్గం, ప్రతి గ్రామంలో కూడా భారీ స్థాయిలో ఈసారి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉందన్నమాట. అయితే దీనికి సంబంధించి నారా చంద్రబాబు నాయుడు గారు రెస్పాండ్ అయినారు, పవన్ కళ్యాణ్ గారు కూడా రెస్పాండ్ అయినారు. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారనేది తర్వాత చెప్తాను. నారా లోకేష్ గారు రెస్పాండ్ అయినారు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. యుగ పురుషుడు ఎన్టీఆర్ స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ తరతరాల తెలుగువారి ఆకాంక్షలకు ప్రతిరూపం. పేదవారికి గూడు గూడు కూడు గూడు గుడ్డ ఇవ్వాలనే ఆయన సిద్ధాంతాన్ని సదా పాటిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ. ఆవిర్భావ దినోత్సవం అంటే మన ఇంటి పండుగ. ఈ పండుగ సందర్భంగా ప్రతి కార్యకర్తకు పేరు పేరున శుభాకాంక్షలు తెలుపుతున్నానని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉండగా, ఇక నారా లోకేష్ గారి విషయానికి వస్తే, తెలుగువారి ఆత్మగౌరవం, అభ్యున్నతి కోసం పుట్టిన తెలుగుదేశం పార్టీ సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని నినదించిన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ ఎన్టీఆర్ గారి స్ఫూర్తితో పేద ప్రజలకు అండగా నిలిచింది. టీడీపీ ఆవిర్భావ తర్వాతే సమాజంలో అణగారిన బడుగు బలహీన వర్గాలకు రాజకీయంగా, సామాజికంగా గుర్తింపు వచ్చింది. దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ప్రపంచంలో తెలుగు వారిని నెంబర్ 1గా చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు అని చెప్పేసి నారా లోకేష్ గారు అయితే పోస్ట్ చేయడం అయితే జరిగింది. సో మొత్తానికి 44 ఏళ్ళుగా సక్సెస్ఫుల్గా ఈ పార్టీని అయితే నడిపించారని చెప్పొచ్చు. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ప్రస్తుతానికి టీడీపీ పార్టీ అత్యద్భుతంగా ముందుకెళ్తుంది. ఇంకా రాబో రోజుల్లో నారా లోకేష్ గారి చేతుల్లోకి వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉంది. తనని తాను చెక్కుకున్న నేతగా ఈరోజు నారా లోకేష్ గారు అయితే కనబడతా ఉన్నారు. సో మొత్తానికి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పార్టీకి శుభాకాంక్షలు.